హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఇలా ఉన్నారు అందరూ. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మనం వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసాం. ఎందుకంటే తెలంగాణ వాళ్ళకైతే ఎగ్జామ్స్ లేవు, ఏపీ వాళ్ళకైతే మొన్ననే రీసెంట్ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి కొద్ది రోజులు గ్యాప్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయనేది క్లారిటీ లేదు. సో ఎప్పుడు వచ్చినా కానీ మళ్ళీ కనీసం నేను ఇది మూడోసారి చెప్పడం, ఇప్పటి నుంచి అయినా చదవండి ఇప్పుడు, ఎందుకంటే ఇంకా పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నాయి ఎగ్జామ్స్. సో కాబట్టి కనీసం ఒకవేళ ఎంత పోస్ట్ పోన్ అయినా కానీ సో ఏప్రిల్ నుంచి కనీసం మినిమం అయితే కంపల్సరీ అవసరం అవుతుంది. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఇక అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఎగ్జామ్ జరిగినా కానీ ఏప్రిల్ నుంచి అయితే మినిమం అవసరం. జనరల్గా జనవరి నుంచి అవసరం, కానీ జనవరి, ఫిబ్రవరి ఆల్మోస్ట్ అవుట్డేటెడ్, పెద్దగా అవసరం ఉండదు. ఎందుకంటే ఇంకా ఇప్పటివరకు నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి న్యూస్ లేదు కాబట్టి ఇంకా అవుట్డేట్ అయిపోతే కనీసం ఏప్రిల్ నుంచి అయినా, ఈ ఫినాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి అయినా సో కనీసం ఇక్కడ నుంచి అయినా చదవడానికి ట్రై చేయండి కరెంట్ అఫైర్స్ అనేది. సో దీంట్లో పార్ట్ 1 గా మనము ఫస్ట్ డాల్ఫిన్స్ సెన్సస్ గురించి మాట్లాడుకుందాం. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనకి డాల్ఫిన్స్ సెన్స్ అనేది చేపట్టడం జరిగింది. సో అంతకుముందు మనకి భారతదేశంలో డాల్ఫిన్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు. మేజర్ డాల్ఫిన్స్ అనేవి మనకి గంగా రివర్ కానీ, బ్రహ్మపుత్ర రివర్ కానీ ఇందులో ఎక్కువ కాన్సన్ట్రేట్ అయినాయి. దాని యొక్క ట్రిబ్యూటరీస్ లో కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి. కొన్ని ఒక 3 మాత్రమే మనకి ఇండస్ రివర్ బేసిన్ లో ఉన్నాయి, సింధు నది పరివాహక ప్రాంతంలో. కానీ మోస్ట్ అనేటివి మన గంగా రివర్ ప్లస్ బ్రహ్మపుత్ర రివర్ బేసిన్ లోనే ఉన్నాయి. సో వాటికి సంబంధించి మనకి ఫస్ట్ టైం మనకి డాల్ఫిన్ సెన్సస్ ని తీసుకురావడం జరిగింది. సో మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సో ఈ డాల్ఫిన్ సెన్సస్ ని కండక్ట్ చేయడం జరిగింది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ ద క్లైమేట్ చేంజ్ వాళ్ళ సహకారంతో మనకి ఈ సెన్సస్ ని కండక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ మార్చ్ 2025 లో ఈ సెన్సస్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఏది డాల్ఫిన్స్ సెన్సస్. ఓకే, డాల్ఫిన్. సో భారతదేశంలో ఉన్న డాల్ఫిన్ అనేది ఎక్కువ మొత్తంలో గంగా రివర్ లో ఉంటుంది కాబట్టి సో జనరల్ దీన్ని ఏమంటే గ్యాంగెటిక్ డాల్ఫిన్ అని చెప్తుంటాం. ఏమంటాం? గ్యాంగెటిక్ డాల్ఫిన్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ ఆఫ్ ద ఇండియా, అంటే భారతదేశం యొక్క జలచర జీవి. ఓకే, ఆక్వాటిక్ యానిమల్ ఆఫ్ ద ఇండియా ఏంటిది? సో ఇది గ్యాంగెటిక్ డాల్ఫిన్ మనకి. ఓకే రైట్. సో డాల్ఫిన్. సో ఈ గ్యాంగెటిక్ డాల్ఫిన్ ఏదైతే ఉందో దీన్ని మన కనుక దీని యొక్క మన జనరల్ ఎగ్జామినేషన్ లో ఏమడుగుతుంటాడు అప్పుడప్పుడు, ఇది IUCN లిస్ట్ ప్రకారం. సో IUCN లిస్ట్ ప్రకారము ఇది క్రిటికల్ ఎండేంజర్డా ఇలాంటి క్వశ్చన్స్ అనేది మనకి జనరల్ గా అడుగుతుంటారు. మనకి చూసుకుంటే సో IUCN లిస్ట్ ప్రకారము మన గ్యాంగెటిక్ డాల్ఫిన్ ఫాల్స్ అండర్ ద సో ఎండేంజర్డ్ కేటగిరీ లోపల ఉంది మనకి. దేంట్లో ఎండేంజర్, అంతకుముందు వల్నరబుల్ కేటగిరీలో ఉండింది 2004 వరకు. 2004 తర్వాత వీటి పాపులేషన్ అనేది ఇంకా తగ్గడం అనేది జరిగింది. దెన్ వల్నరబుల్ నుంచి మనకి ఎక్కడికి క్రిటికల్ ఎండేంజర్డ్ కేటగిరీలోకి రావడం జరిగింది. కానీ ఎగ్జామినేషన్ లో జనరల్ గా మనకి క్రిటికల్ ఎండేంజర్డ్ అని ఇవ్వడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏంటిదంటే మనకి ఇక్కడ సో ఏ కేటగిరీలో ఉంది? ఇది ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. సో IUCN రెడ్ లిస్ట్ ప్రకారం ఇట్ ఫాల్స్ అండర్ ద సో ఏది ఎండేంజర్డ్ కేటగిరీ లిస్ట్ లోకి ఉంటుంది ఇది మనకి. అందుకని భారతదేశంలో మనకి ఆగస్టు 15th ఆఫ్ ద 2020 రోజు మనకి సో ప్రాజెక్ట్ డాల్ఫిన్ ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఈ డాల్ఫిన్స్ అన్నిట్లను కూడా కాపాడాలి అన్న ఉద్దేశంతో మనకి సో ఆగస్టు 15th ఆఫ్ ద 2020లో మనకి ఏంటిది ప్రాజెక్ట్ డాల్ఫిన్ ని స్టార్ట్ చేస్తాం మనం. దీన్ని ప్రాజెక్ట్ డాల్ఫిన్ ని స్టార్ట్ చేస్తాం మనము. సో ఈ అన్నిట్లను కూడా కాపాడాలన్న ఉద్దేశంతో ప్రాజెక్ట్ డాల్ఫిన్ మనం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎండేంజర్డ్ కేటగిరీలోకి వస్తుంది మనకి. ఇది చూడండి IUCN రెడ్ లిస్ట్ ప్రకారం. అయితే మనకి సైటిస్ కన్వెన్షన్ ఉంటుంది కదా మనకి, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ద ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా. సైటిస్ కన్వెన్షన్ మీరు చదువుకుంటారు కదా. సైటిస్ కన్వెన్షన్స్ ప్రకారం ఏంటిది? అపెండిక్స్ 1 లో ఉన్నాయి. అంటే ఏంటిది? వీటిని ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ చేయడానికి వీలు లేదు, ప్రొహిబిటెడ్ లిస్ట్ అనమాట. అపెండిక్స్ 1 అంటే ఏంటిది? సో నథింగ్ బట్ ఆల్మోస్ట్ ప్రొహిబిటెడ్ లిస్ట్. సో సైటిస్ కన్వెన్షన్ ప్రకారం దేంట్లో ఉన్నాయి మనకి? అపెండిక్స్ 1 లో ఉన్నాయి. దీని ప్రకారం సైటిస్ కన్వెన్షన్ ప్రకారం దేంట్లో ఉన్నాయి మనకి? అపెండిక్స్ 1 లో ఉన్నాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ వన్ విజన్. సో దేని యొక్క విజన్? మన ప్రాజెక్ట్ డాల్ఫిన్. సో ఎప్పుడు స్టార్ట్ చేస్తాం మనము? ఆగస్ట్ 15th ఆఫ్ ద సో 2020లో మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటిది? సో ప్రాజెక్ట్ డాల్ఫిన్. సో 2020 నుంచి ఆల్మోస్ట్ టిల్ వరకు 2047 వరకు సో ఈ ప్రాజెక్ట్ డాల్ఫిన్ యొక్క విజన్ అనేది ఏమైతుంది? కంటిన్యూ అవుతుంది. సో అది కంటిన్యూ టిల్ 2047 వరకు. ఓకే, సో ఏమన్నాడు? కన్జర్వ్ ద వర్డ్, ఎస్టాబ్లిష్ ద వర్డ్, ఎకలాజికల్లీ, ఫంక్షనల్, సోషల్, కల్చరల్లీ వాల్యూడ్. ఏదైనా అదే ఉంటుంది కదా, యానిమల్స్ కి ఏముంటుంది అదే ఇంపార్టెన్స్ ఉంటుంది కదా జనరల్ గా. ఇది ఎకలాజికల్ గా ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాటిని కాపాడాలి. సో అలాగే వాటిని ఏం చేయాలి? వాటి యొక్క హ్యాబిటాట్ ని కానీ వాటికి ఉన్నటువంటి థ్రెడ్స్ ని తగ్గించాలి. వాటిని సస్టైనబుల్ గా ఉండేటట్టు మనం చేయగలగాలి. ఏదైనా అదే ఉంటుంది, ఎక్కడైనా అదే ఉంటుంది, సేమ్ ప్యాటర్న్. ఓకే, నెక్స్ట్ గోల్స్ కనుక తీసుకుంటే సెక్యూర్ ద డాల్ఫిన్ పాపులేషన్ నీడ్స్ రేంజ్. డాల్ఫిన్ పాపులేషన్ ని సో ఎక్కడ సెక్యూర్ గా కాపాడగలగాలి. రెండోది వచ్చేసి నెక్స్ట్ ఏంటిది? కంట్రోల్ ద ఫ్యాక్టర్స్ ఫర్ ద డాల్ఫిన్ మోర్టాలిటీ. సో డాల్ఫిన్ మోర్టాలిటీ అంటే ఏంటి? మోర్టాలిటీ అంటే ఏంటిది? మనకి చనిపోవడం కదా. సో మనకి ఏంటిది? డాల్ఫిన్స్ ని చనిపోయే ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలి? మనం కంట్రోల్ చేయాలి, అంటే డాల్ఫిన్స్ ని బ్రతికించగలగాలి. అలాగే సెక్యూర్ ద డాల్ఫిన్ పాపులేషన్ నీడ్స్ రేంజ్. డాల్ఫిన్ యొక్క పాపులేషన్ ఏమైతే ఉన్నాయో వాటిని సెక్యూర్ చేయాలి. సెక్యూర్ చేయాలంటే ఏం చేయాలి? సో కాపాడాలి. డాల్ఫిన్ యొక్క పాపులేషన్
ఏదైతే ఉందో వాటిని కాపాడాలి. అలాగే కంట్రోల్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డాల్ఫిన్ మోర్టాలిటీ. సో ఈ డాల్ఫిన్ మోర్టాలిటీ ఏదైతే ఉందో సో దానికోసం వాటిని ఏం చేయాలి, మనం కాపాడగలగాలి. డాల్ఫిన్ మోర్టాలిటీ ఏదైతే ఉందో వాటి కోసం మనం కాపాడగలగాలి. సో దట్ ఈస్ సెక్యూర్ ద డాల్ఫిన్ పాపులేషన్ ఇన్ దిస్ రేంజ్. అండ్ నెక్స్ట్ వన్ కంట్రోల్ ద ఫ్యాక్టర్స్ ఫర్ ద డాల్ఫిన్ మోర్టాలిటీ. సో వీటి కోసం మనకు ఈ రెండు గోల్స్ తోటి మనకి సో ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనేది అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది August 15th of the 2020 రోజు. సో అలా మనకి సో ఈ ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది మనకి. ఓకేనా, చిన్న ఐడియా కోసం మనకి దీనికి దసది ఎండేంజర్డ్ స్పీషీస్ మనకి ఇది. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇప్పటి వరకు మనకి ఈ డాల్ఫిన్స్ ని గ్యాంగెటిక్ రివర్ లో ఉన్నటువంటి డాల్ఫిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎక్కడ కాపాడుతున్నాం మనం అనుక తీసుకుంటే మనకి మన భారతదేశంలో మీ అందరికీ తెలుసు వైల్డ్ లైఫ్ ని కాపాడడానికి ఏ చట్టం ఉంది మనకి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కదా. భారతదేశంలో వైల్డ్ లైఫ్ ని మనం కాపాడడానికి ఉన్నటువంటి యాక్ట్ ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. సో ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం షెడ్యూల్ 1 లో సో ఈ యానిమల్ అనేది ఉంటుంది. ఎందుకంటే షెడ్యూల్ 1 లో ఉన్నవన్నీ ఏంటి మనకి చాలా ప్రాహిబిటెడ్ అనమాట. వాటిని హంటింగ్ చేయడానికి కానీ వాటిని చంపడానికి కానీ వాటిని ఏం చేయడానికి వీల్లేదు. హైయెస్ట్ గ్రేడ్ ఆఫ్ ద ప్రొటెక్షన్ అనేది ఉంటుంది ఏది షెడ్యూల్ 1 లో ఉన్నటువంటివి. సో అందువల్ల దీంట్లో మనకి షెడ్యూల్ 1 ఆఫ్ ద సో మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఈ యానిమల్ ని కాపాడడం జరుగుతుంది. సైటిస్ కన్వెన్షన్స్ ప్రకారం కూడా ఏ షెడ్యూల్ లో ఉంటుంది ఇది, సైటిస్ కన్వెన్షన్ ప్రకారం కూడా మనకి దేంట్లో ఉంటుంది, షెడ్యూల్ 1 లో ఉంటుంది. సో IUCN రెడ్ లిస్ట్ ప్రకారం ఇది ఏ కేటగిరీలో ఉంది మనకి, ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. ఓకేనా, ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. ఇక్కడ షెడ్యూల్ 1 గానీ ఇక్కడ షెడ్యూల్ 1 గానీ అంటే ఏంటిదంటే హైయెస్ట్ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. చాలా ఎక్కువ మొత్తంలో ప్రొటెక్షన్ చేస్తుంటాం మనం. మన భారతదేశంలో కూడా ఎక్కడెక్కడ ప్రొటెక్ట్ చేసుకున్నాము అని కనుక తీసుకుంటే మనకి ఫస్ట్ వన్ విక్రమశీల డాల్ఫిన్ సాంక్చురీ. సో ఫస్ట్ ప్రొటెక్షన్ ఏరియా టు ప్రొవైడ్ ద సో ప్రొటెక్షన్ ఆఫ్ ద గ్యాంగెటిక్ డాల్ఫిన్స్. విక్రమశీల డాల్ఫిన్ సాంక్చురీ మనకి బీహార్ లో ఉంది. సో ఇది మనకి మొట్టమొదటి భారతదేశంలో ఏమిటి డాల్ఫిన్ సాంక్చురీ అని చెప్పొచ్చు, ఇది విక్రమశీల. అండ్ దాని తర్వాత చాలా వచ్చినాయి మనకి హరికే కన్జర్వేషన్ రిజర్వ్. సో ఇది మనకి పంజాబ్ లో ఉంది, ఇండస్ రివర్ బేసిన్ లోపల. మనకి నెక్స్ట్ కనుక తీసుకుంటే మనకి సో ఇది కచువా వైల్డ్ లైఫ్ సాంక్చురీ కానీ, నెక్స్ట్ నేషనల్ చంబల్ సాంక్చురీ కానీ, వాల్మీకి టైగర్ రిజర్వ్ కానీ. ఓకే, సో ఇది కచువా వైల్డ్ లైఫ్ సాంక్చురీ కానీ, ఇది ఇక్కడ మనకి ఉత్తరప్రదేశ్ కానీ, నేషనల్ చంబల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ మధ్యప్రదేశ్ కానీ, వాల్మీకి టైగర్ రిజర్వ్ సో బీహార్ కానీ, అండ్ కంటేరి ఘాట్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ మనకి ఉత్తరప్రదేశ్ కానీ, నెక్స్ట్ అస్థినాపుర వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉత్తరప్రదేశ్ కానీ, కాజిరంగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ నేషనల్ పార్క్ అస్సాం కానీ, ఈ అన్ని ప్రాంతాలలో కూడా మనకి డాల్ఫిన్ ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్ దీస్ ఏరియాస్, ఈ అన్ని ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ అన్ని ఏరియాస్లలో మనం డాల్ఫిన్స్ ని కాపాడుతున్నాం. భారతదేశంలో ప్రస్తుతానికి డాల్ఫిన్స్ కాపాడుతున్నటువంటి పర్టికులర్ ఏరియాస్ అన్నమాట. అంటే ఏరియా ఏమవచ్చు, మేబీ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అవ్వచ్చు, మేబీ నేషనల్ పార్క్ అవ్వచ్చు, మేబీ ఓకే సో కన్జర్వేషన్ రిజర్వ్ కూడా అవ్వచ్చు మనకి. సో అలా విక్రమశీల డాల్ఫిన్ సాంక్చురీ కానీ, అరికే కన్జర్వ్ రిజర్వ్స్ కానీ, నెక్స్ట్ కచువా వైల్డ్ లైఫ్ సాంక్చురీ కానీ, నేషనల్ చంబల్ సాంక్చురీ కానీ, వాల్మీకి టైగర్ రిజర్వ్ కానీ, సో ఇవన్నీ కూడా మనకి సో ఈ యానిమల్ ని కాపాడడానికి ఉన్నటువంటి స్పెసిఫికల్లీ ప్రొటెక్టెడ్ ఏరియాస్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. సో పాపులేషన్ స్టేటస్ ఆఫ్ ద రివర్ డాల్ఫిన్స్ ఇన్ ఇండియా 2024. సో మనకి క్యాలిక్యులేట్ చేశారు. వెరీ రీసెంట్ గా March 3rd of the 2025 రోజు మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. ఎప్పుడు March 3rd of the 2025 లో ఇది రిలీజ్ అవ్వడం జరిగింది. సో వీటి యొక్క డాల్ఫిన్ సెన్సస్ ఏవైతే ఉన్నాయో ఈ డాల్ఫిన్ కి సంబంధించినటువంటి సెన్సస్. ఓకే, రైట్, లెట్స్ మూవ్ ఆన్. సో సర్వే యొక్క ఓవర్వ్యూ కనుక తీసుకుంటే కండక్టెడ్ బై ఎవరు, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఇండియా వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది అండర్ ద మినిస్ట్రీ. ఎక్కడెక్కడ కండక్ట్ చేశారు, దాదాపు 28 రివర్స్ ని బోట్స్ ద్వారా అండ్ 30 రివర్స్ ని రోడ్ యాక్సెస్ ద్వారా మనకు కవర్ చేయడం అనేది జరిగింది. సో దాదాపు 7,109 కిలోమీటర్ల పొడవున మనకు కవర్ చేయడం జరిగింది గంగా రివర్ ని అండ్ దాని యొక్క ట్రిబ్యూటరీస్ మొత్తం కలిపి. అండ్ 1,297 కిలోమీటర్స్ ఆఫ్ ద బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ అండ్ 101 కిలోమీటర్స్ ఆఫ్ ద బియాస్ రివర్ సిస్టమ్ ని కవర్ చేయడం జరిగింది. వీటి యొక్క కౌంట్ తీసుకోవడానికి కోసం దాదాపు మనకి 10,000 కిలోమీటర్లు అని చెప్పొచ్చు. దాదాపుగా ఒక 10,000 కిలోమీటర్ల వరకు కవర్ చేసినట్టు మనకి. ఇక 7,100 కిలోమీటర్స్, ఇక్కడ 1,297 కిలోమీటర్స్ ఆఫ్ ద బ్రహ్మపుత్ర రివర్ అండ్ ఇక్కడ బియాస్ రివర్ అయితే ఎంత 101 కిలోమీటర్ స్ట్రెచ్. అంత లెంత్ లోపల మనం వీటి యొక్క పాపులేషన్ ని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఏవి ఈ పాపులేషన్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ పాపులేషన్ ని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరిగింది. ఓకే, డాల్ఫిన్ సిస్టమేట్ అంటే ఇంత లెంత్ లోపల ఇక్కడ 7,100 కిలోమీటర్స్ లెంత్ కానీ, ఇక్కడ తీసుకుంటే 1,297 కిలోమీటర్స్ లెంత్ కానీ, ఇక్కడ తీసుకుంటే 101 కిలోమీటర్స్ ఆఫ్ ద లెంత్ కానీ, ఇవన్నీ తీసుకుంటే మనకి సో ఇప్పుడు ఎంత పాపులేషన్ వచ్చింది డాల్ఫిన్స్ యొక్క పాపులేషన్ కనుక తీసుకుంటే మనకి చూడండి 6,324 యావరేజ్ గా పాపులేషన్ ఉన్నట్టు మనకి తెలుస్తుంది. 6324 ఎంత ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎంత 6,324
ఓకేనా. సో 6324 డాల్ఫిన్స్ అనేటివి మనకి భారతదేశంలో ఉన్నట్టు తెలుస్తున్నాయి. దీంట్లో తీసుకుంటే గంగా రివర్ సిస్టమ్ తీసుకుంటే, మెయిన్ రివర్ ఓన్లీ గంగా రివర్ తీసుకుంటే 3275 ఉన్నాయి. గంగా రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ కనుక తీసుకుంటే, గంగా రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ ఏముంటాయి మనకి? గంగా రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ యమునా కానీ, గండక్ కానీ, కోసి కానీ. సో ఇవన్నీ కూడా ట్రిబ్యూటరీస్. దేని యొక్క ట్రిబ్యూటరీస్? మనకి గంగా నది యొక్క ట్రిబ్యూటరీస్ కదా, రామ్ గంగా, గండక్, కోసి, కాగ్రా. సో ఇవన్నీ కూడా గంగా నది యొక్క ట్రిబ్యూటరీస్. సో అలా ట్రిబ్యూటరీస్, గంగా నది యొక్క ట్రిబ్యూటరీస్ కనుక తీసుకుంటే 2414 అనేది సో మనకి ఉన్నాయి. నెక్స్ట్ బ్రహ్మపుత్ర రివర్ కనుక మెయిన్ స్ట్రెచ్ తీసుకుంటే 584 కిలోమీటర్లు. బ్రహ్మపుత్ర ట్రిబ్యూటరీస్ మళ్ళీ తీసుకుంటే అందులో ఒక 51 ఉన్నాయి. నెక్స్ట్ ఇండస్ రివర్ లో తీసుకుంటే స్పెషల్లీ బియాస్ రివర్ లో మాత్రమే ఉన్నాయి, ఇంకెక్కడ లేవు. అవి 3 మాత్రమే ఉన్నాయి. వీటిని మనం ఏమంటామంటే ఇండస్ రివర్ డాల్ఫిన్స్ అంటాం. మనకి ఇండస్ రివర్ డాల్ఫిన్స్, ఇండస్ రివర్ బేసిన్ లో ఉన్నాయి కాబట్టి ఇండస్ రివర్ డాల్ఫిన్స్ అంటాం. ఓన్లీ 3 మాత్రమే ఉన్నాయి, అవి కూడా బియాస్ రివర్ లో మాత్రమే ఉన్నాయి. మిగతావన్నీ కూడా గ్యాంగటిక్ డాల్ఫిన్స్. అంటే గంగా రివర్ పరివాహక ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి, గంగా రివర్ బేసిన్ లో ఉన్నాయి కాబట్టి వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ గ్యాంగటిక్ డాల్ఫిన్స్ అని చెప్తున్నాం. అవి అత్యధికంగా మనకి గంగా రివర్ స్ట్రెచ్ లో 3275 అండ్ గంగా నది యొక్క ట్రిబ్యూటరీస్ లో 2414, బ్రహ్మపుత్ర రివర్ లో 584. బ్రహ్మపుత్ర యొక్క ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో లోహిత్ గానీ, మనకి సుబాన్సిరి గానీ, ఇవన్నీ రివర్స్ ఉంటాయి కదా, ట్రిబ్యూటరీస్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తీసుకుంటే అందులో 51 ఉన్నాయి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే నాట్ రిక్వైర్డ్, బట్ నంబర్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఏది 6324 మనకి మేజర్ గా ఉన్నాయి. మనకి ఇంత స్ట్రెచ్ లోపల మనం తీసుకురావడం జరిగింది. ఏది ఇవి వీటికి సంబంధించి. సో స్టేట్ వైజ్ కనుక డివైడ్ చేసినట్టయితే టోటల్ పాపులేషన్ ఎంత? 6327. సో 6327 అనేది మనకి జనరల్ గా అప్రాక్సిమేట్ పాపులేషన్ అని చెప్తున్నారు మనకి. సరే ఇది తీసుకుంటే మనకి 6327 అనేది పాపులేషన్. ఇది ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వడం అనేది జరిగింది మనకి. సో ఉత్తరప్రదేశ్ లో 2397 అనేది మనకి కామన్ గా కనిపిస్తుంది. స్టేట్ వైజ్ తీసుకుంటే, స్టేట్ వైజ్ ఉత్తరప్రదేశ్ లో 3327, బీహార్ లో తీసుకుంటే 3220 అండ్ జార్ఖండ్ లో తీసుకుంటే ఎంత మనకి 162 ఉన్నాయి. ఆ తర్వాత రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్, చంబల్ రివర్ అనమాట. రాజస్థాన్ మధ్యప్రదేశ్ అంటే చంబల్ రివర్ బేసిన్. సో చంబల్ రివర్ బేసిన్ లో 95, వెస్ట్ బెంగాల్ 815, అస్సాం లో బ్రహ్మపుత్ర రివర్ బేసిన్ అండ్ పంజాబ్ లో 3. ఇది ఓన్లీ బియాస్ రివర్ విచ్ కవర్స్ ఓన్లీ ద బియాస్ రివర్. ఇది ఇండస్ రివర్ డాల్ఫిన్స్ ఇవి. ఓకే. సో అస్సాం లో 635, వెస్ట్ బెంగాల్ లో 815 ఉన్నాయి మనకి. వెస్ట్ బెంగాల్ లో 815, అస్సాం లో 635. సో ఫస్ట్ ఉత్తరప్రదేశ్ లో హైయెస్ట్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ బీహార్ లో సెకండ్ హైయెస్ట్ ఉన్నాయి. థర్డ్ తీసుకుంటే మనకి ఏంటి? వెస్ట్ బెంగాల్. సో థర్డ్ ఎవరు ఉన్నారు మనకి? వెస్ట్ బెంగాల్ తీసుకుంటే మనకి ఎంత? 815 ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ ఎంత? 815 ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ కనుక తీసుకుంటే మనకి ఇది అస్సాం. సో అస్సాంలో 635 ఉన్నాయి. 4 తీసుకుంటే ఏంటి? అస్సాం. సో అస్సాంలో ఎంత ఉన్నాయి మనకి? 635 అనేటివి ఉన్నాయి మనకి. సో ఉత్తరప్రదేశ్ లో 23 కానీ, బీహార్ లో 2220 కానీ, బెంగాల్లో. సో ఇవి టాప్ 4 స్టేట్స్ అనమాట విత్ రెస్పెక్ట్ టు ద నంబర్ ఆఫ్ డాల్ఫిన్స్ స్టేట్ వైజ్ తీసుకుంటే ఉత్తరప్రదేశ్ ఫాలోడ్ బై ద బీహార్. ఇది అందరికి తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్, బీహార్ ఇవి అందరికి తెలుస్తాయి. కానీ తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాయి. అస్సామా వెస్ట్ బెంగాల్ ఉందంటే గంగా రివర్ లోనే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో అప్పుడు ఆన్సర్ ఏమైతే మనకి వెస్ట్ బెంగాల్ థర్డ్ లో వస్తుంది. ఎందుకంటే గంగా రివర్ స్ట్రెచ్ లోనే ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. సో కాబట్టి వెస్ట్ బెంగాల్ లో ఫ్లో రివర్ అయితే గంగా రివరే కదా. మేము అస్సాంలో అయితే వెస్ట్ బెంగాల్లో అయితే బ్రహ్మపుత్ర రివర్ ఫ్లో అవ్వదు కదా. సో అలా మనకి సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎట్లా గంగా రివర్ స్ట్రెచ్ లోనే కాబట్టి ఉత్తరప్రదేశ్, బీహార్, దెన్ ఫాలోడ్ బై ద వెస్ట్ బెంగాల్, దెన్ ఫాలోడ్ బై ద అస్సాం 635. ఇది స్టేట్ వైజ్ పాపులేషన్ ఆఫ్ ద గ్యాంగటిక్ డాల్ఫిన్స్. ఓకే. రివర్ వైజ్ తీసుకుంటే గంగా రివర్ లోనే ఎక్కువ ఉంది, దాని తర్వాత దాని ట్రిబ్యూటరీస్ లో ఎక్కువగా ఉన్నాయి మనకి. సో ఉత్తరప్రదేశ్ లో హైయెస్ట్ పాపులేషన్. ఓకే. సో నెక్స్ట్ బీహార్ ఫాలోడ్ బై ద వెస్ట్ బెంగాల్, ఫాలోడ్ బై ద జార్ఖండ్ అండ్ నెక్స్ట్ రాజస్థాన్, మధ్యప్రదేశ్. సో 162 ఉన్నాయి. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఇక్కడ మధ్యలో ఏముంది మనకి? అస్సాం. సో అస్సాం అనేది ఎంత? సో 635 ఎక్కడ ఉన్నాయి మనకి? అస్సాం లో మనకి ఉన్నాయి మనకి. ఓకే. ఇవి చూడొచ్చు మనకి స్ట్రెచ్ వైజ్ తీసుకుంటే ఇవి స్ట్రెచెస్ ఎలా ఉన్నాయని తీసుకుంటే ఉత్తరప్రదేశ్ కానీ ఇవన్నీ ఏవైతే స్ట్రెచెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి మనకి. ఇప్పుడు గ్యాంగటిక్ ఉత్తరప్రదేశ్ లో తీసుకుంటే మనకి 3453 కిలోమీటర్స్ ఆఫ్ ద స్ట్రెచ్ లో ఉంది ఉత్తరప్రదేశ్ లో. అయితే ఒక స్క్వేర్ కిలోమీటర్ కి డెన్సిటీ ఎంత ఉంది, ఒక స్క్వేర్ కిలోమీటర్ కి వీటి యొక్క పాపులేషన్ ఎంత ఉందని కనుక మన క్యాలిక్యులేషన్ లోకి తీసుకుంటే ఇక్కడ చూడొచ్చు 0.69 మాత్రమే ఉంది. ఇక్కడ 1.62, 2.75, 2.6, 0.34 అండ్ 0.49, 0.75 అలా కనుక తీసుకుంటే గ్యాంగటిక్ రివర్ డాల్ఫిన్స్ కనుక తీసుకుంటే ఒక కిలోమీటర్ కింద 0.75 స్పీషీస్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అత్యధికంగా మనకు బీహార్ లోనే 2.75 ఉన్నాయి. సో బీహార్ అండ్ జార్ఖండ్ స్ట్రెచ్ తీసుకుంటే సో ఇందులోనే ఎక్కువ మొత్తంలో జార్ఖండ్ లో ఉన్నటువంటి సో గంగా రివర్ ఏదైతే ఉందో జార్ఖండ్ లో ఉన్నటువంటి గంగా రివర్ లో మనకి 2.75 కిలోమీటర్స్ ఆఫ్ ద స్పీషీస్ అనేటివి ఉన్నాయి ఒక కిలోమీటర్ స్ట్రెచ్ కి మనకి.
ఒక కిలోమీటర్ స్ట్రెచ్ కి అత్యధికంగా సో అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. బీహార్ అండ్ జార్ఖండ్ స్ట్రెచ్ ఏదైతే ఉందో ఆ స్ట్రెచ్ లో ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్నాయి మనకి. ఓకే, సో ఇది ఒరిజినల్ డాక్యుమెంట్, దాని ద్వారా మనం తీసుకోవడం జరిగింది ఇది. ఓకే, న్యూస్ పేపర్లలో కొంచెం డిఫరెంట్ గా వచ్చింది, అది పక్కన పెట్టిద్దాం మనం. ఓకే, నెక్స్ట్ వన్ డాల్ఫిన్స్ కోల్డ్ స్పాట్స్ అండ్ హాట్ స్పాట్. కోల్డ్ స్పాట్స్ అంటే లో పాపులేషన్ ఉన్నటువంటి అతి తక్కువగా పాపులేషన్ ఉన్నటువంటి ఏంటి, సో కోల్డ్ స్పాట్స్ అంటాము. మనము హైగా సో ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి అత్యధికంగా హై పాపులేషన్ ఏదైతే ఉన్నాయో హై పాపులేషన్ ఉన్నటువంటి ఏమంటాం మనం హాట్ స్పాట్స్ అంటాం. కోల్డ్ స్పాట్స్ అండ్ హాట్ స్పాట్స్ అని చెప్తుంటాం, హై పాపులేషన్. సో ఇప్పుడు కోల్డ్ స్పాట్స్ ఆర్ దట్ ఏరియాస్ విత్ వాట్ లో ఆర్ నో డాల్ఫిన్ ప్రజెన్స్. ఓకే, దాంట్లో తీసుకుంటే కొన్ని ఏరియాస్ ఇవన్నీ నేను గుర్తుపెట్టుకోమని చెప్పట్లేదు, జస్ట్ హ్యావ్ అన్ ఐడియా. సో ఐడియా కోసం మనకు ఏవి కోల్డ్ స్పాట్స్ ఏవి హాట్ స్పాట్స్ ఉన్నాయో మనకి ఏముండాలి, ఇట్లా ఒక ఐడియా అనేది ఉండాలి. ఓకే, సో ఐడియా కోసం తీసుకుంటే మనకి సో ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి సో నరోరా టు కాన్పూర్ స్ట్రెచ్ 366 కిలోమీటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 366 కిలోమీటర్ల పెద్దగా డాల్ఫిన్స్ లేవు. అలాగే ఫరూఖాబాద్ కనూజ్ ఇది కూడా ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి ఏరియానే. ఈ రెండు ఏరియాస్ లో అసలు ఏమి లేవు, పెద్దగా డాల్ఫిన్స్ అనేవి ఏమి లేవు. సో నరోరా టు కాన్పూర్, నరోరా ఏముంటుంది మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు. నరోరా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి వేడి వాటర్ ఏవైతే ఉంటాయో మళ్ళీ సో దాంట్లోకి రిలీజ్ అవుతుంటాయి కాబట్టి మేబీ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద నాన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద డాల్ఫిన్స్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా. ఓకే, సో ఫరూఖాబాద్ అండ్ నెక్స్ట్ అంటే కనూజ్ ఏరియాలో ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి యమునా రివర్ లో తీసుకుంటే ఇక్కడ తక్కువగా ఉన్నాయి. శారదా రివర్ ఉత్తరప్రదేశ్ లో అక్కడ తక్కువగా ఉన్నాయి. రాప్తి రివర్ సో అక్కడ కూడా తక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ బరాక్ రివర్ అసలు అక్కడ కూడా తక్కువగా ఉన్నాయి. ఇవన్నిటిలో కూడా మళ్ళీ సుబాన్సిరి కానీ కుల్సి రివర్స్ ఇవన్నీ ఏవైతున్నాయో ఇక్కడ ఈ పాయింట్స్ లలో చాలా తక్కువగా ఉన్నాయన్నమాట పాపులేషన్, అసలు ఎక్స్ట్రీమ్లీ లో ఆర్ అదర్వైజ్ ఆల్మోస్ట్ జీరో. సో అందువల్ల వీఆర్ డిక్లేర్డ్ దీస్ ఆర్ కోల్డ్ స్పాట్స్ ఆఫ్ ద సో ది డాల్ఫిన్ పాపులేషన్ లేని ప్రాంతాలు ఇవన్నీ కూడా. వీటన్నిటిని కూడా ఏమని చెప్పొచ్చు మనం, కోల్డ్ స్పాట్స్ అని చెప్పొచ్చు. ఏమనొచ్చు, కోల్డ్ స్పాట్స్ వేర్ ద పాపులేషన్ ఆఫ్ ద డాల్ఫిన్స్ ఆర్ వెరీ లో ఆర్ ఐదర్ జీరో. ఓకే, రైట్. సో రిమెంబర్ వన్ మోర్ టైమ్ ఆర్ అదర్వైజ్ రీకలెక్ట్ వన్ మోర్ టైమ్, సారీ. సో నరోరా కాన్పూర్ కానీ ఫరూఖాబాద్ కనూజ్ కానీ యమునా రివర్ కానీ శారదా రివర్ రాప్తి రివర్ బరాక్ రివర్ సో ఇవన్నీ ప్రాంతాలలో కూడా మనం అనుకున్నంతగా పాపులేషన్ లేదు. అందువల్ల వీటిని ఏమన్నా మనం కోల్డ్ స్పాట్స్ గా డిక్లేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ హాట్ స్పాట్స్ అంటే విత్ హై పాపులేషన్ డెన్సిటీ ఉన్నటువంటి హాట్ స్పాట్స్ ఎక్కువ మొత్తంలో ఎక్కడ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఒక కిలోమీటర్ స్ట్రెచ్ కి అంటే రివర్ యొక్క 1 కిలోమీటర్ స్ట్రెచ్ కి 0.62 డాల్ఫిన్స్ ఉన్నాయి, అంటే ఒకటి కన్నా తక్కువ. ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో తీసుకుంటే బీహార్ లో తీసుకుంటే 162 ఉంది. అత్యధికంగా ఎక్కడ ఉన్నాయి మనకి జార్ఖండ్ లో కనిపించాయి మనకి ఎంత 2.75 ఎక్కడ కనిపించాయి మనకి జార్ఖండ్ లో పర్ కిలోమీటర్ కి కనిపించడం అనేది జరిగింది. ఓకేనా, ఎక్కువ మొత్తంలో పాపులేషన్ మనకి ఉన్నటువంటి ఏరియాస్ కనుక తీసుకుంటే ఇవి చూడొచ్చు. చౌసా మణిహార్ 590 కిలోమీటర్ల స్ట్రెచ్ లో ఒక్కొక్క కిలోమీటర్ కి 2.5 డాల్ఫిన్స్ ఉన్నాయంట. సో మణిహారి అండ్ రాజ్మహల్ ఇది కూడా బీహార్ అనుకోండి, ఇది కూడా జార్ఖండ్. ఇక్కడ 2.75 డాల్ఫిన్స్ ఉన్నాయి. ఇది హైయెస్ట్ డాల్ఫిన్స్ ఉన్నటువంటి స్ట్రెచ్ అనమాట. దాదాపు ఇది ఈ ఏరియా ఏది మణిహారి బీహార్ టు రాజ్మహల్ ఇన్ ద జార్ఖండ్. ఇది బీహార్ కదమ్మా, ఈ బీహార్ కింద ఉండేది ఏంటి, ఇది అంతా కూడా జార్ఖండ్ కదా. ఈ స్ట్రెచ్ మణిహారి టు బీహార్ మణిహారి టు రాజ్మహల్. సో ఇవన్నీ కూడా మణిహారి టు రాజ్మహల్ ఏదైతే ఉందో సో ఈ మణిహారి టు రాజ్మహల్ స్ట్రెచ్. సో మణిహారి టు రాజ్మహల్ స్ట్రెచ్ అనేది సో ఒక్కొక్క కిలోమీటర్ కి 2.75 మనకి డాల్ఫిన్స్ ఉన్నాయి. దిస్ ఇస్ అవర్ హైయెస్ట్ 2.75 కిలోమీటర్స్ ఏదైతే ఉందో దిస్ వాజ్ అవర్ హైయెస్ట్. ఏంటిది మనకి హైయెస్ట్ 2.75 కిలోమీటర్స్ అనేది హైయెస్ట్. ఓకేనా, సో కాబట్టి ఇది దీనికి సంబంధించిన స్టోరీ. అసలు డిస్పైట్ ఆఫ్ ద డీప్ వాటర్ ఇన్ ద బ్రహ్మపుత్ర ట్రిబ్యూటరీస్ హ్యావ్ ద వాట్ లో యావరేజ్ ఆఫ్ ఎఫెక్టింగ్ ద డాల్ఫిన్ పాపులేషన్. బ్రహ్మపుత్ర రివర్ లోపల ఎక్కువ వాటర్ ఉన్నా కానీ బ్రహ్మపుత్ర రివర్ కు ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్ లోహిత్ గానీ సుబాన్సిరి గానీ సో ఈ ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో బ్రహ్మపుత్రకి సంబంధించినటువంటివి మానస్ కానీ సో ఈ ట్రిబ్యూటరీస్ అన్నిట్లలో ఏమైతుందంటే మనకి వాటర్ లెవెల్ అనేది లో ఉంది యాజ్ కంపేర్డ్ విత్ మెయిన్ రివర్ బ్రహ్మపుత్ర రివర్ తో కంపేర్ చేసినప్పుడు దాని యొక్క ఉపనదులైనటువంటి మానస్ కానీ సుబాన్సిరి కానీ లోహిత్ కానీ ఇలాంటి రివర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రివర్స్ లోపల వాటర్ అనుకున్నంత లేదు. సో అందువల్ల బ్రహ్మపుత్ర రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ లో డాల్ఫిన్ పాపులేషన్ అనేది సస్టైన్ అవ్వడం కష్టంగా ఉంది. పాపులేషన్ దాంట్లో వాటర్ లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల. అందువల్ల మనకి అస్సాంలో అంతో ఇంతో 635 ఏవైతే ఉన్నాయో ఈ 635లో దాదాపు అన్ని కూడా బ్రహ్మపుత్ర రివర్ లోనే ఉన్నాయి. బ్రహ్మపుత్ర రివర్ ట్రిబ్యూటరీస్ లో 51 మాత్రమే ఉన్నాయి, కానీ మేజర్ గా అన్ని బ్రహ్మపుత్ర రివర్ లోనే ఉన్నాయి. ఆ 635లో దాదాపు 590 వరకు మనకి ఓన్లీ బ్రహ్మపుత్ర రివర్ లోనే ఉన్నట్టు లెక్క. 51 మాత్రమే దాని యొక్క చుట్టుపక్కల బట్టి ట్రిబ్యూటరీస్ లలో ఉన్నాయి మనకి. దాని చుట్టుపక్కల
చుట్టుపక్కల ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్ లో. ఓకేనా. సో ఇది మనకి మణిహారి టు రాజ్మహల్ ఏదైతే ఉందో ఇక్కడ అత్యధికంగా మనకి ఏముంది, మనకు కిలోమీటర్ స్ట్రెచ్కి ఎంత ఉంది, మనకి 2.75 ఉంది. ఎంత? 2.75 ఉంది ఇది. ఓకేనా. డెన్స్లీ పాపులేటెడ్ స్ట్రెచెస్ ఏవైతే ఉన్నాయో అవి అన్నమాట మనకి. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మనకి. క్లియర్? ఓకేనా. సో ఇది డెన్సిటీ పాపులేషన్ ఏరియా. సో ఇది మనకి డాల్ఫిన్ సెన్సస్. ఏదైతే డాల్ఫిన్ సెన్సస్ ఏవైతే ఉన్నాయో ఇది ఇప్పటివరకు ఇట్లా ఇవ్వడం జరిగింది మనకి, ఏవైతే డాల్ఫిన్ సెన్సస్. ఓకేనా. సో మనకి కోల్డ్ స్పాట్లలో మేజర్ స్పాట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇది నరోరా టు కాన్పూర్ అండ్ నెక్స్ట్ అయితే కనూజ్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు, రెండు కూడా. ఓకే. సో కనూజ్ కానీ ఈ రెండు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో నరోరా టు కాన్పూర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫారూకాబాద్ టు సో కనూజ్, ఈ రెండు అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. నరోరా టు కాన్పూర్ అండ్ ఫారూకాబాద్ టు ద ఇది రెండు గుర్తుపెట్టుకోవాలి. యమునా రివర్ అండ్ ద శారదా రివర్, రాప్తి రివర్ ఏవైతే ఉన్నాయో ఇవి. మనకి స్టేట్ వైజ్ తీసుకుంటే ఉత్తరప్రదేశ్, బీహార్ అది ఆటోమేటిక్ గా గుర్తుంటుంది. ఫాలోడ్ బై ద నెక్స్ట్ ఏంటిది, గంగా రివర్ స్టేట్ ఫాలో అవుతుంది. అంటే ఇది వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ సో ఇదే ఫాలో అవుతుంది మనకి. ఓకేనా. సో అది గుర్తుపెట్టుకోవాలి మనకి. క్లియర్? సో ఇవి ఇలా ఉన్నాయి మనకి. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. గంగా రివర్ 3275, గంగా రివర్ ట్రిబ్యూటరీస్ 2144, బ్రహ్మపుత్ర రివర్ 584 అండ్ బ్రహ్మపుత్ర ట్రిబ్యూటరీస్ 51 అండ్ ద ఇండస్ రివర్ ఓన్లీ 3 ఉన్నాయి మనకి. సో దట్ ఈస్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఇండియా వాళ్ళు దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. గంగా రివర్ లో అయితే 7100 కిలోమీటర్ల ఆఫ్ ద స్ట్రెచ్ ని కండక్ట్ చేశారు. మనకి ఇక్కడ బ్రహ్మపుత్ర అయితే 1297 కిలోమీటర్స్ ని కండక్ట్ చేయడం జరిగింది. ఇండస్ రివర్ డాల్ఫిన్స్ ఎన్ని ఉన్నాయి? 3 మాత్రమే ఉన్నాయి. అవి ఎక్కడనే మనకి బియాస్ రివర్ లో మాత్రమే ఉన్నాయి. ఓన్లీ 3 మాత్రమే ఉన్నాయి. ఏవి? ఇండస్ రివర్ డాల్ఫిన్స్ ఆర్ ద ఓన్లీ 3 లెఫ్ట్. సో అవి అక్కడ ఉన్నాయి మనకి. సో ఇది మనకు ఓవరాల్ గా సో డాల్ఫిన్స్ ని మనం కాపాడడానికి ఏమున్నాయి, హరికే కన్జర్వేషన్ రిజర్వ్ పంజాబ్ లో ఉంటుంది మనకి, నేషనల్ చంబల్ సాంక్చురీ మధ్యప్రదేశ్ కానీ, వాల్మీకి టైగర్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్ కానీ, కాజిరంగా నేషనల్ పార్క్ అస్సాం కానీ, అస్సినాపూర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ మనకి ఉత్తరప్రదేశ్ కానీ, నెక్స్ట్ కచువా వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉత్తరప్రదేశ్ కానీ, విక్రమశీల డాల్ఫిన్ సాంక్చురీ మనకి బీహార్ కానీ. సో ఈ అన్ని ప్రాంతాలలో ఏంటిది మనకి సో డాల్ఫిన్స్ ని మనం కాపాడడం జరుగుతుంది. సో ఓవరాల్ గా సో దిస్ ఇస్ వాట్ క్రిస్టల్ క్లియర్ అండ్ క్రిస్పర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వాట్ గ్యాంగెటిక్ డాల్ఫిన్స్. గ్యాంగెటిక్ డాల్ఫిన్ అనేది మన భారతదేశం యొక్క జలచర జీవి, జాతీయ జలచర జీవి. దట్ ఈస్ అ నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ అని చెప్పొచ్చు మనకి. ఓకేనా. సో ఇది ఓవరాల్ గా మనకి డాల్ఫిన్ సెన్సస్ కి సంబంధించి. ఓకేనా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్. మీకు పీడిఎఫ్స్ కోసం మీరు టెలిగ్రామ్ గ్రూప్స్ లలో జాయిన్ అవ్వండి. సో పీడిఎఫ్స్ కోసం పాలపిట్ట ఆన్లైన్ టెలిగ్రామ్ గ్రూప్ ఫర్ ద వాట్ తెలంగాణ వాళ్ళకి అండ్ అమరావతి ఆన్లైన్ టెలిగ్రామ్ గ్రూప్ ఫర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. సో మీరు టెలిగ్రామ్ గ్రూప్ లలో జాయిన్ అయితే దాంట్లో మీకు పీడిఎఫ్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి మీకు. ఓకేనా. సో థ్యాంక్ యూ అండ్ రిమైనింగ్ కోర్సెస్ ఏమైనా కావాలనుకుంటే అప్డేటెడ్ వర్షన్ అనేది ఇంకొక మనకి 1 వీక్ తర్వాత అన్ని అప్డేటెడ్ వర్షన్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ కొత్త ఎకనామిక్ సర్వే వచ్చింది, ఏపీది కొత్త ఎకనామిక్ సర్వే వచ్చింది, ఇండియాది కొత్త ఎకనామిక్ సర్వే వచ్చింది. సో ఎవ్రీథింగ్ షుడ్ బి అప్డేటెడ్. సో అన్ని అప్డేట్ చేయాల్సి ఉంది. సో చేసిన తర్వాత న్యూ కోర్స్ అని అనౌన్స్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. జై హింద్.